అమ్మగారికి అయ్యగారికి వందనాలు. అమ్మా చెప్తా. అయితే 6 నెలలు బట్టి అమ్మగారిది అయ్యగారిది వాక్యం వింట. అసలు వాక్యం ఎలాంటిదో నాకు తెలీదు. పచ్చ తాగబోద్దాన్ని నేను. అమ్మా పచ్చ తాగబోద్దాన్ని. ఓకే. చేసిన తప్పులు కూడా ఎన్నో తప్పులు చేశాను. అమ్మా ఎప్పుడైతే ఆ అమ్మగారిది అయ్యగారిది నేను వాక్యం విన్నానో అప్పటి నుండి బాగా బలపడ్డాను. అన్ని మానేశాను. నా భర్త 15 సంవత్సరాలు వెళ్ళిపోయిన భర్త కూడా మళ్ళీ నన్ను కలుసుకున్నాడు. 15 సంవత్సరాలు మా ఆయనకి రక్తం పడేది నోటమ్మటి. ఓకే. ఆ రక్తం తగ్గిపోయింది. తాగడం కూడా మానేసాడు. మేమిద్దరం తాగడం అలా తాగేవాళ్ళం కదా. అది పిచ్చి ఇద్దరు కలిసి తాగేవారమ్మా? ఇద్దరం తాగేవాళ్ళం. ఆయన నాకు మందు నేర్పింది, గుట్టకాలు నేర్పించేవాడు, పాన్పరంగా నేర్పించాడు. ప్రభు నమ్ముకొని కూడా లోకం వైపు నన్ను తిప్పేసి నేను చేయరాని తప్పులు కూడా నా చేత ఎన్నో తప్పులు చేశాను. చాలా అసలు కేవలం ఎంత గలీజ్ పనులు చేశాను, అంత గలీజ్ పనులు చేశాను. అమ్మగారి వాక్యంలోనే నేను బలపడి అన్నీ మానేశాను. పద్ధతి ఇప్పుడు ఏందైనా సరే అది వాసన కూడా పడట్లేదు. నేనైతే బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకొని కూడా నేను లోకమైపోయి ఎన్నో తప్పులు చేశాను. అయినా నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మళ్ళీ నన్ను ఎన్నో సార్లు రక్షించాడు. ఎన్నంటుండే కాసి కాపాడు. ఎక్కువ నేను బలపడ్డానంటే అమ్మగారు వాక్యం వల్ల, నాన్నగారు వాక్యం వల్లే. నన్ను గద్దించే వాక్యం నాన్న మాట్లాడుతాను. నాన్న గద్దించినట్టు నన్ను స్పష్టపరిచాడు. లైన్లోనే నన్ను ఎన్నోసార్లు స్పష్టపరిచాను నేను. నాయన ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అనకాపల్లి. అంటే రాత్రి 10ంటికి బండి ఎక్కాను. మీరు అంటే ఎన్ని సంవత్సరాలుగా తాగేవారమ్మా? నేను దగ్గర 2 సంవత్సరాలు పిచ్చిగా తాగాను. 2 సంవత్సరాలుగా చాలా భయంకరంగా తాగారు. అసలు చేయరాని పనులు తప్పులు కూడా చేశాను. ఎన్నో తప్పులు చేశారు. కానీ మీకు ఈ లైవ్ అంటే లైవ్ ఎవరు పరిచయం చేశారమ్మా? లైన్ ఎవరు ఇచ్చారో నాకైతే తెలీదు. వాక్యం వినేదాన్ని. అంటే మీకు యూట్యూబ్ లో అలాగా మీరు చూస్తా ఉన్నప్పుడు మీకు పరిచయం అయింది యూట్యూబ్ లో లైవ్? వాక్యం టీవీలో చూసేదాన్ని. ఓకే. నాంది మన అయ్యగారిది 2:30కి వస్తుంది కదా వాక్యం. అవునవును. ఆ వాక్యం వినేదాన్ని. 7ంటికి వాక్యం వినేదాన్ని. మామూలుగా ఇట్లా ఫోన్ చెక్ చేస్తే అమ్మగారి వాక్యం. అంటే మీరు యూట్యూబ్ లో అలాగా చూస్తా ఉన్నప్పుడు మీకు పరిచయం అయింది. ఇప్పుడు ఏ చూడలేదు అయ్యగారిదే అమ్మగారిదే వాక్యం. ఇప్పుడు ఇంత ముందు నువ్వు వాళ్ళ తాగేదానివి కదా, అందరికి తెలుసమ్మా నువ్వు తాగేదానివని? అందరికి నా పిల్లలు ఓకే, అందరికి తెలుసు కదా. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం, ఇప్పుడు పూర్తిగా మానుకున్నావు కదా, ఇప్పుడు దేవునిలో మంచి ఎదుగుతున్నావు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు బాగా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బాగా మెచ్చుకుంటున్నారు. అసలు నా తల్లి చాలా సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు అందరు నా భర్తకి అయితే ఇంకా మహా సంతోషం. నా భర్త కూడా మందు మానేశాడు. ఇప్పుడు వచ్చాడమ్మా? ఇప్పుడు ఒక్కదానివే వచ్చావా? ఒక్కదాన్ని వచ్చానా? అయ్యో తల్లా, ఒక్కదాన్ని. నాకంటే తోడు నా దేవుడు. నాకేంటి? దేవుడే నిన్ను మంచిగా తోడుగా నడిపించాడమ్మా. మా అమ్మ ఉంది, నాకేంటి భయం? ఆ తల్లి చూడండి, 2 సంవత్సరాలు భయంకరంగా పిచ్చిగా తాగేసిందంట. చేయని తప్పు అండ్ అంత ధైర్యంగా తను ఎంత ఇప్పుడు చూడండి లైవ్లో వెళ్ళిపోతుందండి, చాలామంది చూస్తారు. కానీ ఆ తల్లి ధైర్యంగా తను చేసిన మిస్టేక్స్ అన్ని మంచిగా దేవుని ముందు ఒప్పుకుంది. ఆ లైవ్ ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ లైవ్ చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు తను పూర్తిగా త్రాగడం, తర్వాత మిగతా అన్ని వ్యసనాలన్నీ దూరం చేసుకుంది. దేవుడు మంచి దూరపరిచాడు. మంచిగా ఈరోజు తల్లిని ఎంతగానో దీవించాడు. తనకు ఒక్కటే ధైర్యం, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడన్న ఆశతో అంత దూరం నుంచి ఒక్కతే ప్రయాసపడి వచ్చిందండి. గట్టిగా చెప్పలు కొడదామా?